నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ నగరం క్రీడలకు ప్రసిద్ధి. ఇప్పటికే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్స్ కు కాకినాడ నగరం వేదికైంది. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన హాకీ మైదానంలో మరో జాతీయ టోర్నమెంట్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నెల 14 వరకు కూడా ఈ టోర్నమెంట్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఫౌండర్ రవిచంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. హాకీ అంటేనే కాకినాడ అనే ఒక పేరు అయితే ఇప్పటికే వచ్చేసింది. జాతీయ స్థాయిలో హాకీ టోర్నమెంట్స్ అన్ని కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఫర్ ది ఫస్ట్ టైం కాకినాడ గోల్డ్ కప్ ఏంటి సార్, అసలు ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? దిస్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కాకినాడ గోల్డ్ కప్. కాకినాడ గోల్డ్ కప్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆడే పిల్లలకి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. మేము ఆల్రెడీ 100 పీపుల్ని అడాప్ట్ చేసుకున్నాం. వాళ్ళకి స్టిక్స్, షూస్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఇదే గ్రౌండ్లో 2028 2032 ఒలింపిక్స్కి మన మోడీ గారు మనకి ఇక్కడ ఇవ్వడానికి, భారతదేశంలో ఒలింపిక్స్ చేయడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. అదే మన దేశానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్రూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన క్లబ్ నుంచి మరి కొంతమంది తేజ ఉత్తీర్ణ మట్టిలో మాణిక్యాలను తీసి ఇక్కడి నుంచి కొంతమందిని మన ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి వెదగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఫస్ట్ రోడ్ టు లాస్ ఏంజల్స్. దిస్ ఇస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది కాకినాడ క్లబ్. ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నారు? ఆల్మోస్ట్ 14 టీమ్స్ ఆఫ్ మెన్, 8 టీమ్స్ ఆఫ్ ఉమెన్. దీంట్లో టోటలీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేస్, ఇండియన్ నేవీ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ taxes, central secretariat, the top most teams in the entire the country. This is the tomorrow onwards semi-finals in the women teams. And totally almost participate in the World Cup and ఒలింపిక్స్ ఆడిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మన కాకినాడలో ఆడుతూ మన పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇస్తే వాళ్ళ నుంచి మెలకువలు నేర్చుకుని ఇక్కడి నుంచి మన ప్లాట్ఫామ్ కాకినాడ నుంచి మన భారతదేశానికి వెళ్తూ లాస్ ఏంజల్స్కి వెళ్ళాలని మా కోరిక. వాళ్ళందరికీ, ఆడే పిల్లలందరికీ మేము ఫుల్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఉండడానికి కానీ, అన్నం పెట్టే విధంగా కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ సదుపాయాలు మా దిస్ ఈజ్ కాకినాడ క్లబ్ ఈజ్ ద ట్రస్ట్. సో మా ట్రస్ట్ నుంచి, మా కాకినాడ క్లబ్ నుంచి 100 మంది కాదు, ఇంకో 500 మంది వచ్చినా ఇక్కడ అన్నం పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్గా ఎవరైనా బయట నుంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వస్తే డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ మెడల్ రివీల్ చేశాము. అలాగే సర్దార్ కటందర్ గారిని అదే ప్రాధాన్యత ఇస్తూ ఎనీ పర్సనాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఇక్కడికి వస్తే మన కాకినాడలో భోజనం తిని వెళ్ళాలని మా ముఖ్య ఉద్దేశం. సార్, సాధారణంగా ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అదర్ యాక్టివిటీస్ కూడా ఏదో ఒకటి ఉండాలనుకుంటారు. అందులోనూ నేషనల్ గేమ్ హాకీ అంటే అసలు చెప్పనవసరం లేదు. సో అప్కమింగ్ ప్లేయర్స్కి ఏం చెప్తారు సార్? అప్కమింగ్ ప్లేయర్స్కి ప్రతి ఒక్కరు కూడా మేము చేయబోయేది ఏంటంటే ఆటతో పాటు చదువును కూడా ప్రాధాన్యత చేసి మేమే అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువు కానీ, ఆట కానీ రెండింటికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, గ్రౌండ్కి రెండింటికి మేము ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. సార్, ఫస్ట్ టైం కాకినాడ గోల్డ్ కప్, అసలు ఏంటి ఈ కాకినాడ గోల్డ్ కప్? కాకినాడ మీన్స్ ఇస్ ద బ్రిటిష్ నేమ్ ఆఫ్ ది ఎర్లియర్ కాకినాడ. సో మనకి సర్దార్ కాటన్ దొర గారు వచ్చారు, ఆయన వరి ఇచ్చారు. ఆ వరి పండించడంతో ఈరోజు మన అందరం, అంటే ఆయన వరి పండించడానికి గోదావరి డెల్టాను అంతటిని కన్వర్ట్ ఇంటూ యాజ్ ఏ వాటర్ని అంతా, గోదావరి వాటర్ అంతా సముద్రంలోకి పోకుండా డ్యామ్ కట్టి ఇవన్నీ చేసి ఆయన ఒకటే చెప్పారు, ఉన్నతుడు ఎప్పుడు ఆశయాల గురించి బ్రతుకుతాడు, లేనివాడు ఆశల గురించి బ్రతుకుతాడు. ఉన్నత స్థానంలో ఆలోచించే విధానం ఆయన ఒక ఇన్స్పిరేషన్. అలాగే డొక్కా సీతమ్మ గారు ఫ్రీడమ్ ఫైటర్స్కే కాదు, మన దేశంకి సంబంధం లేకపోయినా వాళ్ళందరికీ అన్నదానం చేశారు. ఆవిడ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము ఇట్లా భోజనం పెట్టాలి, ఎవ్రీ స్పోర్ట్స్ మ్యాన్ వాంట్ టు కమ్ ఇన్ ద కాకినాడ అండ్ వాళ్ళందరికీ భోజనం పెట్టి మంచి ఉన్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని, అట్లానే కాకినాడ గోల్డ్ కప్ని ఉన్నతమైన స్థాయిలో భారతదేశానికి మన లెజెండ్ ధ్యాన్ చంద్ గారు, అలాగే మన తెలుగు లెజెండ్ ఎన్టీ రామారావు పేరున ట్రోఫీని రివీల్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి సంవత్సరం 100 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని మా కోరిక. మేము ఉన్నా లేకపోయినా మా ట్రస్ట్ మెంబర్స్ మారొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, దీన్ని కంటిన్యూ చేయాలి, 100% కంటిన్యూ చేస్తాము. వీళ్ళందరినీ కూడా పిల్లల్ని తీసుకెళ్ళి ఫ్యూచర్లో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని మా కోరిక. ఎందుకంటే ఇదే కాకినాడలో పుట్టి పెరిగి ఇదే గ్రౌండ్లో ఆడి నేను 94లో ఇన్కమ్ ట్యాక్స్లో ఉద్యోగం తెచ్చుకున్నాను. ఆ బాధలు ఏంటో నాకు తెలుసు. వాళ్ళందరికీ నేను పడ్డ బాధలు కాకుండా వాళ్ళకి మంచి ఫ్యూచర్ భవిష్యత్తు ఇవ్వాలని నా కోరిక. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఎప్పటి వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది సార్?
ఫిబ్రవరి 14th. సో చూసారు కదండి, ఫిబ్రవరి 14th వరకు కూడా ఈ హాకీ టోర్నమెంట్ అయితే కొనసాగుతూ ఉంటుంది. కాకినాడ ఇప్పటికే క్రీడలకు ప్రసిద్ధిగాంచింది. అలాగే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కాకినాడ రిఎస్ఏ గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానం అయితే ఇక్కడ ఉంది. అందుకే ఎక్కువగా టోర్నమెంట్స్ ఇక్కడ కొనసాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఫర్ ది ఫస్ట్ టైం కోకనాడ గోల్డ్ కప్ ఈవెంట్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం 12 విమెన్ జట్టు అలాగే 18 మెన్ జట్లు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 14 వరకు కూడా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.